హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే టమాటా ఆలుగడ్డ కర్రీ చేద్దాము అనుకుంటున్నా. టమాటాలు అయితే కట్ చేస్తున్నా. కర్రీస్ ఏం లేవు, అందుకని టమాటా ఆలుగడ్డలు తిన్నారంటే కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఏమేమి కర్రీస్ చేశారు? ఇక్కడైతే ఆలుగడ్డలు పెట్టినా, కుక్కర్లో ఆలుగడ్డలు పెట్టినా ఉడుకుతున్నాయి. ఆలుగడ్డలు ఉడకబెట్టి కర్రీ చేస్తేనే బాగా అనిపిస్తుంది. మామూలుగా అట్లనే కట్ చేసి వండినామనుకోండి ఏమంత టేస్ట్ కాదు కర్రీ. ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి. ఇంకా చల్లటి నీళ్ళు వంపేసి వేడి నీళ్ళు చల్లటి నీళ్ళలో వేసుకున్నా. ఇవి పొట్టు తీసుకోవాలి, పొట్టు తీసుకొని వండుకోవాలి. ఇక్కడైతే ఆలుగడ్డలు పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా పోపు చేసుకోవాలి. గిన్నెలో పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇంకా పొద్దున్నే తొందర హడావిడి అవుతుంది వంట చేయడానికి. మా బాబు 8:30కే వెళ్తాడు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మేము ప్రతి కూరలో వేస్తాము అల్లం వెల్లిపాయ పేస్టు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనిపిస్తాయి కర్రీస్. ఒక్కసారే వేసి పెట్టేసుకుంటాము. అల్లము, ఎల్లిగడ్డ, అరకిలో అల్లం, అరకిలో ఎల్లిగడ్డ ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. డబ్బాలో పెట్టుకొని వాడుకుంటాం. ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకోవాలి. పోపు డబ్బాలో అన్నీ తోమేసినాము, అందుకనే ఇంకా పోయలేదు. టమాటాలు వేసేసుకోవాలి. పోపు డబ్బాలో అన్నీ తోమేసినాము, అందుకని నేను ప్యాకెట్తో వేసిన. డబ్బాలో పోపు డబ్బాలను పోసి పెట్టుకుంటాము అన్నీ. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ పోసి పెట్టుకుంటాం ఒక్క దగ్గర పోపు డబ్బాలో. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. మా వారికి ఇట్లా కొద్దిగా అంటులా ఉంటేనే ఆయనకు తింటాడు. దగ్గరకు ఉంటే నచ్చదు. ఏ కూరలైనా ఇట్లా అంటులాగా ఉండాలి. ఇక్కడ మురుమురాలు ఉప్మా అయితే చేస్తున్నా, పోపు చేసుకుంటున్నా. మురుమురాలు ఉప్మా, పచ్చిమిర్చి వేసుకున్నా, ఉల్లిపాయలు, పల్లీలు, కర్రీ అయితే అయిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆపేసుకుంటున్నాం.
ఇగో మురుమురాలు అయితే ఇట్లా తడుపుకోవాలి వాటర్లో, మంచిగా దుమ్మంతా పోతుంది. దుమ్ము ఉంటుంది మురుమురాలకి, అందుకని ఇట్లా వాటర్లో ఇట్లా తడుపుకొని ఇట్లా పిండి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. మురుమురాల ఉప్మా రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ ఆలు కర్రీ అవుతుంది, ఇక్కడ రైస్ అయిపోయింది. చూడండి, రైస్ కూడా అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఎమ్మి మరమరాల ఉప్మా రెడీ. మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.